ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్లో అమ్ముడుపోయే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. క్రైస్తవులైన వారు ఈ ఎన్నికల సమయంలో ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకూడదు. ఇది వాక్యానికి విరుద్ధమైనది. సేవకులైన వారు కూడా ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ తరపున ప్రచారానికి అవకాశం ఇవ్వకూడదు. చాలామంది సేవకుల యొక్క అసోసియేషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు ఒక బరియల్ గ్రౌండ్ని మీరు ఇస్తే, మాకు ఒక కమ్యూనిటీ హాల్ను మీరు కడితే మీ పార్టీకి మేము ఓట్లు వేస్తాము, మా సంఘములో ఉన్న విశ్వాసుల ద్వారా ఓట్లు వేయిస్తాము అని అనడము ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది ఒక విధంగా చెప్పాలంటే భ్రష్టత్వానికి సంబంధించిన పరిస్థితి. మనకి బరియల్ గ్రౌండ్స్ లేకపోతే ఏమైంది? చనిపోయిన వ్యక్తిని బరియల్ గ్రౌండ్లో భూస్థాపన చేస్తేనేనా ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళేది, లేక ఆ వ్యక్తి యొక్క ఆత్మ పరలోకానికి వెళ్ళేది? మనిషి మరణించిన తర్వాత ఆత్మ అది ప్రభు యందు విశ్వాసం ఉంచితే వారి ఆత్మ తప్పనిసరిగా పరలోకానికి వెళుతుంది. ప్రభు యందు విశ్వాసం ఉంచకపోతే తప్పనిసరిగా నరకానికే వెళుతుంది వారి యొక్క ఆత్మ. భూస్థాపన చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? అయితే క్రైస్తవ పద్ధతిలో భూస్థాపన కార్యక్రమం మనం చేస్తాం. దాని గురించి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి బరియల్ గ్రౌండ్స్ మాకు ఎకరం కావాలి, 2 ఎకరాలు కావాలి అని అడగడం లేక అడుక్కోవడం ఎంత చీప్, ఎంత దౌర్భాగ్యము. ఈ విధంగా అడుగుతున్న వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టి మీరు మాకు బరియల్ గ్రౌండ్ ఇస్తే, మా క్రైస్తవ్యానికి ఒక కమ్యూనిటీ హాలు మా మండలంలో మా పట్టణంలో మీరు కట్టి ఇస్తే మీ పార్టీకి ఓట్లు వేస్తామండం. ఇది అపాస్టసీ. వీళ్ళందరూ భ్రష్టులైన సేవకులు అని అనవచ్చా, అనకూడదా? తప్పనిసరిగా అనవచ్చు. పౌలు ఎప్పుడైనా సరే ఫేసు దగ్గరికి వెళ్ళి, అగ్రిప్ప దగ్గరికి వెళ్ళి, ఫెలిక్స్ దగ్గరికి వెళ్ళి, లేక యేసు ప్రభు ఎప్పుడైనా సరే హేరోదు దగ్గరికి వెళ్ళి, పిలాతు దగ్గరికి వెళ్ళి మా ప్రజలకు ఏదైనా మేలు చేస్తారా, మా ప్రజల కొరకు ఏదైనా లాభాన్ని చేస్తారా అని వాళ్ళు అడిగారా? ఈరోజున ఎందుకు ఈ క్రైస్తవులు, ముఖ్యంగా క్రైస్తవ నాయకులు, ముఖ్యంగా ఈ ఎలక్షన్ టైంలో వారిచ్చే కవర్లకు, వారిచ్చే డబ్బుకు దురాశపడి వారు యేసు ప్రభుని అమ్మివేస్తున్నారు? ఈ సేవకులు జాగ్రత్తగా ఉండాలి. వీరిని వెంబడించే వీరి సంఘాలకు వెళ్ళే విశ్వాసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వాక్యానికి పూర్తిగా విరుద్ధమైన కార్యము. ఇది భ్రష్టత్వానికి ఒక గుర్తు అని మనం గుర్తించాలి. అంతేకాదు, ఈ ఎలక్షన్కి సంబంధించి 3 విషయాలు క్రైస్తవులు గుర్తించవలసిన అవసరం ఉంది. ఎలక్షన్ ముందు మనము చేయవలసిన ప్రార్థన, ఎలక్షన్ రోజు మనము నిర్ణయించుకోవలసింది, ఎలక్షన్లు అయిన తర్వాత ఫలితాలు వచ్చినప్పుడు మనము చేయవలసింది. ఎలక్షన్ ముందు మనము చేయవలసిన ప్రార్థన మనం చూస్తే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తాం. దేవుడు ఆయన పరలోక సేనలను భూనివాసుల ఎడలను తన చిత్తమును జరిగించేవాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే యేసు ప్రభు తన శిష్యులకి తెలియజేస్తాడు, ఇదిగో పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవునికి సర్వాధికారం, యేసు ప్రభు సర్వాధికారం కలిగిన వాడు. ఆయన సార్వభౌముడైన దేవుడు, ఆయన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. ఆయన చిత్తవృత్తి చొప్పున పరలోకములోని జరిగిస్తాడు, భూమి మీద కూడా జరిగిస్తాడు. ఆయనకి భూమి మీద పరలోకంలో సర్వాధికారం ఇయ్యబడింది. ఎవరు గెలవాలో, ఎవరు ఓడిపోవాలో, ఎవరిని అధికారంలోనికి తీసుకొని రావాలో, ఎవరిని అధికారం నుంచి తొలగించాలో నిర్ణయం దేవుని చేతిలో ఉంది. అందుకని ఎలక్షన్ ముందు మనం ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి పేరు మీకు తెలియజేస్తాను. ఆయనే జాన్ నాక్స్. స్కాట్లాండ్ దేశంలో గొప్ప దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తే స్కాట్లాండ్ దేశపు రాణి క్వీన్ మేరీ చాలా భయపడేదంట. ఒక దైవజనుని యొక్క ప్రార్థనకి ఒక రాణి భయపడేది. ఆయన ప్రార్థన అంతా శక్తి కలిగింది. జాన్ వెస్లీ ప్రార్థన చేస్తే 17వ శతాబ్దంలో మరి ఫ్రెంచ్ రెవల్యూషను ఇంగ్లాండ్ దేశానికి రాకుండా ఆగిపోయింది. అంత ప్రార్థనాపరుడు. ప్రార్థనలో ఆ శక్తిని మరి దేవుడు ఆయనకిచ్చాడు. మరి ఇంకొక దైవజనుడిని మనం చూసినట్లయితే అమెరికా దేశాన్ని గొప్ప ఉద్యమంలోనికి నడిపించిన వాడు జోనథన్ ఎడ్వర్డ్స్. అమెరికా దేశంలో ప్రభు పేరిట గొప్ప ఉద్యమాన్ని తీసుకుని వచ్చిన వాడు. వీళ్ళందరూ ప్రార్థనల ద్వారా వారి జీవిత విధానము ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా ఎంతో ప్రభావితం చేశారు. అందుకని ఈ ఎన్నికల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7:14 ప్రకారము నా జనులు తన పేరు పెట్టుకున్న మరి దేవుని ప్రజలుగా ఉన్న మనము తనకు తాను తగ్గించుకొని ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. ఆయన దేశమును ప్రజలను కూడా స్వస్థపరుస్తాడు. ఒక దేశానికి స్వస్థత కావాలి అనగా, ఒక దేశం మారాలి, ఒక రాష్ట్రం మారాలి, ఒక రాజ్యం మారాలంటే మనం తగ్గించుకొని, మనం చెడు కార్యాలను విసర్జించి మనము ప్రార్థన చేసి తగ్గించుకొని
దేవుని దగ్గర మొరపెడితే దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. ఎలక్షన్ ముందు ఈ యొక్క తలంపుని మనం కలిగి ఉండాలి. ఎలక్షన్ రోజున క్రైస్తవులు ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి. చూడండి, ఓట్ ఈజ్ ఏ ప్రివిలేజ్ బట్ ఇట్స్ నాట్ ఎన్ ఆబ్లిగేషన్ అని అంటాం. ఓటు వేయడం అనేది ఒక ఆధిక్యత, కానీ ఇది బలవంతంగా ఎప్పుడూ జరగకూడదు. అందుకని ఓటు వేసి ప్రతి ఒక్కరము మనస్సాక్షిని ఆధారము చేసుకొని ఓటు వేయవలసిన అవసరం ఉంది. అపోస్తలుల కార్యం 24వ అధ్యాయము 16వ వచనంలో చూసి, నేను దేవుని ముందును మనుషుల ముందును మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి నేను ప్రయాసపడుచున్నాను అని అపోస్తలుడైన పౌలు అన్నట్టుగా ఎలక్షన్ రోజున క్రైస్తవులు కలిగి ఉండవలసింది ఏమిటంటే గుడ్ కాన్షియన్స్, మంచి మనస్సాక్షి. మీ మనస్సాక్షికి అనుగుణంగా మీరు ఓటు వేయండి. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. ఎవరికి ఓటు వేయాలో వారికే మీరు ఓటు వేయండి. ఓటు వేసేటప్పుడు ఏ ప్రలోభాలకి నిజమైన క్రైస్తవ విశ్వాసి లొంగడు. వాళ్ళు ఎలాగో ఇస్తున్నారు కదా, మనం తీసుకోవడంలో తప్పేముంది, మనం ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళు తీసుకుంటారేమో అని భావించి తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది అక్రమముతో కూడిన ధనము, ఇది అన్యాయముతో కూడిన ధనము, ఇది ఒక అవినీతికి సంబంధించింది. క్రైస్తవ సేవకులు ఈ అవినీతిని సంఘాల్లో ప్రోత్సహించకూడదు. క్రైస్తవ విశ్వాసులు ఈ అవినీతి సొమ్ముకి ఆధారపడకూడదు. దేవుని యందును మనుషుల ఎడలను మంచి మనస్సాక్షిని కలిగి ఇటువంటి ప్రలోభాలకి దేనికి లొంగిపోకుండా మరి క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులైన ఓటు హక్కుని మంచి మనస్సాక్షితో వినియోగించుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, ఓట్ ఈజ్ ఎ ప్రివిలేజ్ బట్ ఇట్స్ నాట్ ఎన్ ఆబ్లిగేషన్. మూడవది, ఎలక్షన్స్ అయిపోయి ఫలితం వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది రోమాపత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు కానీ, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13, 14, 12, 13, 14 వచనాల్లో కానీ చూస్తే, మరి దేవుడు ఎవరినైతే అధికారములో కూర్చోబెడతాడో, సింహాసనం మీద కూర్చోబెడతాడో, దేవుడు ఎవరినైతే నాయకులుగా నియమిస్తాడో వారికి పూర్తిగా లోబడాలి, నాయకత్వానికి లోబడాలి. whether you like it or dislike them, you must obey to the authority. మీకు నచ్చిన వాళ్ళు అధికారంలోకి రావచ్చు, మీకు నచ్చని వాళ్ళు అధికారంలోనికి రావచ్చు. ఎవరైనా సరే అధికారులకు, నాయకులకు లోబడాలి. వారి మీద ఎప్పుడూ చెడ్డ మాటలు పలకకూడదు. సో ఎలక్షన్ ముందు మనము ఏం చేయాలో చూసాం. ఎలక్షన్ రోజు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని చూసాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చినప్పుడు మనము అధికారులకు లోబడాలి. దేవుడే అధికారం ఎవరికైనా ఇస్తున్నాడు. అధికారులని వ్యతిరేకించి ఎదిరిస్తే అధికారం ఇచ్చిన దేవుణ్ణి ఎదిరించిన దాంతో సమానము. ఈ మాటలు మీరు దయచేసి అర్థం చేసుకోండి స్నేహితులారా.